బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా చేపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని, ఫార్మాసిటీ పేరుతో భూములను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫోర్త్ సిటీ సాకుతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పేరుతో భూములను ఆక్రమిస్తూ పేదలపై ప్రతాపం, పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మద్యం అమ్మకాలపై ఏ కరువు పెట్టినా కాంగ్రెస్ నేడు మద్యం ముద్దు అంటోంది ఫైర్ అయ్యారు. ధరలు సవరణ, కొత్త బ్రాండ్ల పేరుతో అక్రమ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలి ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా రావట్లేదని, రుణమాఫీ చేయట్లేదని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వరు, ఉద్యోగాలు వెయ్యరని మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో అదాపాతాళానికి తొక్కేశారని ఆక్షేపించారు. ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రాన్ని ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని అన్నారు. ఇది పాలన కాదు, పీడన అని, ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీ అని జాగో తెలంగాణ జాగో అంటూ వ్యాఖ్యానించారు.